విధంగా అయితే భోజనం ఉందో అదే విధంగా భోజనం పెట్టాలని చెప్పేసి కూడా మాకు హార్నిషాలు మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రోజు మంచి భోజనాలను అందిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా మా వందే మాతరం ఫౌండేషన్ తరఫు నుంచి మా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మా అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ ఈరోజు ఈ వేదిక ద్వారా వందే మాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడమీ, ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాల నుండి పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఆ పేద కుటుంబాలను నిలబెట్టాలి, ఆ పేద ఇండ్లను వెలుగులోకి తేవాలి, ఆ పేద బిడ్డల్ని ఈ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనందరి ముందు ఈరోజు మహోన్నతమైన వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చిండు, మాధవరెడ్డి అన్న, వందే మాతరం ఫౌండేషన్. నిజంగా మాధవరెడ్డి అన్నను చూస్తుంటే చాలా సందర్భాలు మా ఊరికి రావాలి, మా గడ్డ పైన అన్న కాలు మోపాలని ఎన్నోసార్లు అనుకున్నామన్నా. ఈరోజు మా యొక్క పుణ్యక్షేత్రం మా ఊరిలో ఈరోజు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాధవరెడ్డి అన్న. అదేవిధంగా చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, యువకులు, అమ్మలు, అక్కలు, కర్తాల, మాడుగుల, తలకొండపల్లి మండలాల ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చాలామంది ఈ యొక్క నెల రోజులు సమ్మరి వేసవి శిక్షణా శిబిరాల్లో ప్రతి సంవత్సరం చేసుకునే కార్యక్రమంలో దాసన్న ముందుండి చాలా రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతుండు. దాసన్నకు ప్రత్యేక అభినందనలు. మీ అందరూ చప్పట్ల ద్వారా నేను కోరుతున్నా. దాసన్నకు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన గడ్డ పైన పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ఈరోజు వెన్ను తట్టి వాళ్ళను ఈ స్టేజీల మీద 1000 మంది ముందర ఈరోజు పర్ఫార్మెన్స్ చేయిస్తుండు, కళా రూపాలను వెలుగులోకి తీసుకొస్తుండు. ఈరోజు దాసన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం బాగుండాలి, ఈ గడ్డ బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన పేదింటి బిడ్డలు ఈరోజు బాగుపడాలి, మన ప్రాంతం అంతా చల్లగా ఉండాలని ఈరోజు ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క బ్రహ్మోత్సవాలను జరుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను, నా బిడ్డలు, నా కుటుంబం ఈ ప్రాంతం పైన జన్మించడం నిజంగా ఒక మనిషి రూపంలో మానవ జన్మనిచ్చిన ఆ భగవంతుడు నిజంగా ఈ మానవ జన్మకు సార్థకత వచ్చినట్లుగా భావిస్తున్నాం. మిత్రులారా చాలా తృప్తిగా ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని 1000 మందితో ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, సేవయే లక్ష్యంగా జీవితమే సమాజానికి అంకితమనే విధంగా ఈ జీవితాన్ని సమకూర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులను గమనిస్తూ ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి వ్యవహారం 10 మంది పేదవాళ్లకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఈ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలను విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ నరసింహస్వామి ఆశీస్సులు గత 2 నెలల క్రితమే ఫిబ్రవరి నెలలోనే మనం ఆ పరమేశ్వరుని విగ్రహం కానీ, దేవాలయం కానీ ఇక్కడ ఇదే గడ్డ పైన నాగ సాధువుల ద్వారా, మహాపురుషుల ద్వారా ఓపెనింగ్ చేసుకున్నాం. ఆ పరమేశ్వరుడు మనకు అండగా ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు మనకు మార్గాన్ని చూపిస్తున్నాడు, మన పిల్లల భవితవ్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఆ నరసింహస్వామి, ఆ భగవంతుడు, ఆ పంచభూతాలు మనను వెన్నట్టి ఉన్నాయి, ముందుకు తీసుకుపోతాయి, మంచి జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా బాగుండాలని, ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ వెలుగులోకి రావాలని, ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలన్నీ
అభివృద్ధిలోకి రావాలని. విద్య ఒక్కటే మార్గం. పేదోడు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గం మిత్రులారా. అందుకే మీ పిల్లల్ని మంచిగా చదివించండి, మీ పిల్లల్ని మంచి పాఠశాలల్లో వేయండి, మీ పిల్లలకి మంచి భవితవ్యాన్ని ఇవ్వండి, మీ పిల్లల్ని ఇలాంటి వెలుగులోకి తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. అప్పుడే మీ కష్టాలు తిరుగుతాయి. మనలా కాకుండా, మీలా కాకుండా, కుటుంబాలలో కూలి నాలి బ్రతుకులు కాకుండా మన బిడ్డలందరూ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వెళ్ళాలంటే విద్య ఒక్కటే మార్గం. పేదోడికి విద్య ఒక్కటే మార్గం. ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే అందుకే మీ ఇంటి బిడ్డలందరూ మంచిగా చదువుకోవాలి. మన ఇంటి బిడ్డలందరూ భావి భారత పౌరులు కావాలి. ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని డబ్బే ముఖ్యమనుకుంటున్న ఈ సమాజంలో మన కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎదగాలి. సంఘం, సమాజం మొత్తం కూడా బంధాలన్నీ కూడా ఆర్థిక పరిపుష్టి చుట్టే తిరుగుతున్న ఈ సమయంలో ఈ పేదింటి బిడ్డలను ముందుకు తీసుకుపోయేందుకు వందే మాతరం ఫౌండేషన్ కానీ, శృతిలయ కల్చరల్ అకాడమీ కానీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కానీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఈ సంవత్సరమే మనం ఇదే గ్రామంలో ఈ దేవాలయం నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా శివాలయం నిర్మాణం చేసుకున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్న సమయంలో కొంతమంది మేధావులు, కొంతమంది సమాజంలో మంచి జరగాలని, మంచి ఉండాలని కోరుకునే అభ్యుదయ నాయకులు గుడి కాదు బడి కట్టాలని చెప్పారు మిత్రులారా. అందుకే ఈ సంవత్సరం మొన్ననే పూనుకున్నాం, చౌరస్తాలో ఆశ్రమ కళాశాలను నిర్మాణం చేస్తున్నాం. వచ్చే సంవత్సరానికి 500 మంది విద్యార్థులు, పేదింటి బిడ్డలు, తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు, పేదింటి బిడ్డ ఆర్థిక పరమైన విభేదంతో ఆ బిడ్డ ఆగిపోకూడదు, చదువులో వెనుకబడవద్దు అని చెప్పి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికి అక్కడ ఆశ్రమ కళాశాలను కూడా పూర్తి చేసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఈ సంవత్సరం మొన్ననే గ్రూప్స్ లో కొంతమంది ఎగ్జామ్స్ లో మొన్ననే చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్స్ ఐఏఎస్ ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ సంవత్సరం మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో చదివిన విద్యార్థిని డిఎస్పీ ర్యాంకులో ఐఏఎస్ కలెక్టర్ కావాలనుకున్న బిడ్డ డిఎస్పీగా అవతరించింది మిత్రులారా. ఆ అమ్మాయికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎంతో మంది పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఈ ప్రస్తుత తరుణం, ఈ విద్యా సంవత్సరం 558 మంది విద్యార్థులు, తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదింటి బిడ్డలు మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లో చదువుతున్నారని చెప్పి కూడా ఈ శుభ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా. ఇంకా ఇక్కడ ఆమన్గల్, కర్తాల్, తలకొండపల్లి పేరెంట్స్ వచ్చిర్రు. మీ ఇళ్లలో నిజాయితీగా చెప్తున్నాం, పేరెంట్లెస్ పిల్లలుంటే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. ఇక్కడే మాధవరెడ్డి అని ఉన్నాడు, నేనున్నా, మీకు అండగా ఉంటాం, తప్పకుండా చదివిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా. డెఫినెట్ గా ఈ గడ్డ పైన ఏ పేద కుటుంబం బిడ్డ, ఈ గడ్డ పైన ఏ పేదింటి బిడ్డ ఆర్థిక పురుపుష్టి లేకుండా, తల్లిదండ్రుల లోపం ఉండి తల్లిదండ్రులు లేకుండా ఉన్న పిల్లలు చదువులో వెనకబడొద్దనేది ఈ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని కూడా తెలియజేస్తున్న మిత్రులారా. మీ అందరూ ఈ రాత్రి వేళ ఎంతసేపు అయినా ఇక్కడ శ్రద్ధగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 30 రోజులు అనేక రకాల కుటుంబాల నుండి, అనేక కులాల కుటుంబాల నుండి ఐక్యతగా ఒక వేదిక పైన తీసుకొచ్చి 30 రోజులు భోజనాలు పెట్టి వాళ్ళను దగ్గరుండి చూసుకున్న శృతిలయ కల్చరల్ అకాడమీ దాసన్న టీం అందరికీ, ఇంకా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా మా తలకొండపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్ మాత, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం 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 మాతరం, అమ్మా నాన్నకి, అమ్మా నాన్నకి, ప్రభుత్వ పాఠశాల గురువులకి, ప్రభుత్వ పాఠశాల గురువులకి, భారత్ మాతాకి.
ప్రైవేట్ పాఠశాల గురువులకి ఎవరైనా సరే విద్యలో మన పిల్లలకు బుద్ధులు చెప్పి ఆ తల్లి తండ్రి అమ్మా నాన్న ఇచ్చిన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపి ఆ విద్యార్థిని ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. మా మాధవ్ సార్ చదివిస్తా ఉంటుంటే మళ్ళీ వెంకటేశ్వర దగ్గరికి వచ్చేసి ఏ విధంగా అయితే వందే మాతరం ఫౌండేషన్ తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులకు చదివిస్తా ఉందో నేను కూడా చదివిస్తా అని చెప్పేసి ఇక్కడనే సిబిఎం కాలేజీ కల్వకుర్తిలో మన ఆమనగల్ కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, మాడుగులు కావచ్చు, వెల్దన్న కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అదేవిధంగా కర్తాలు కావచ్చు 6 మండలాలకు సంబంధించినటువంటి 300 మంది బిడ్డలకి ఇంటర్మీడియట్ చదివించినటువంటి వెంకటేశ్వర కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. దాదాపుగా నేనే దాదాపుగా ఒక 120 నుంచి 130 మంది విద్యార్థులను పంపించవచ్చు ఈ యొక్క 5-6 సంవత్సరాల లోపల. ఈ 5-6 సంవత్సరాల లోపల 120 నుంచి 130 మంది విద్యార్థులని తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థుల్ని నిజంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉండి చదువు ఆపేస్తా ఉన్నారో నా దృష్టికి తీసుకురా అని చెప్పేసి అనగానే అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళంగానే ఒక మంచి కార్పొరేట్ కాలేజ్ అండి, మంచి కార్పొరేట్ కాలేజీలో ఫీజు కట్టించేసి నిజంగా సంవత్సరానికి 70 నుంచి 80 వేల రూపాయలు, 1,20,000 రూపాయలు, 1,50,000 రూపాయలు నిజంగా మంగళపల్లిలో అఖిల అనే అమ్మాయి ఉందండి. అఖిల అనే అమ్మాయి చాలా వండర్ఫుల్ గా గర్ల్స్ హై స్కూల్లో ఆమన్గల్ పాఠశాలలో చదువుతా ఉంది. 10th అయిపోయిన తర్వాత చాలా క్లాస్ ఫస్ట్ అమ్మాయి, మంచి జీపీఏ వచ్చింది అమ్మాయికి, 9.7 జీపీఏ వచ్చింది. అమ్మాయి చదువుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ అమ్మా నాన్న వచ్చేసి మా దగ్గరికి వస్తే ఆ పాపను తీసుకొని అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న ఒకటే అన్నాడు, బిడ్డ నువ్వు ఏం కావాలనుకున్నావు అని చెప్పేసి అంటే అన్న నేను డాక్టర్ కావాలనుకున్నా అని చెప్పేసి ఆ బిడ్డ అన్నది. నిజంగా అప్పుడే ఎమ్మటే ఆ కాలేజీకి ఫోన్ చేసి 1,20,000 రూపాయలు ఫీజు కట్టి అమ్మాయిని 2 సంవత్సరాలు చదివించింది మన వెంకటేశ్వర. అలాంటి బిడ్డలకి కల్వకుర్తి ప్రాంతంలో ఎంతో మంది బిడ్డలకు సహాయపడుతున్నటువంటి సందర్భాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, 2-3 సంవత్సరాల నుంచి కాదు, దాదాపుగా మా వందే మాతరం ఫౌండేషన్ తోటి మమేకమై 15 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం విద్యావేద కాదు, అదే వైద్యం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళిద్దరి కొడుకులని నిజంగా అఖిల్ గారిని, అనిల్ గారిని నిజంగా డాక్టర్లు చేసి ఆ డాక్టర్లు చేసిన తర్వాత కూడా బిడ్డ మీరు జాబ్ కానీ చేసేది సంవత్సరానికి 2-3 సార్లు కల్వకుర్తి ప్రాంతంలో శిబిరాలు పెట్టాలని చెప్పేసి వైద్య శిబిరాలు పెట్టి ప్రతి మండలంలో ఎంతో మందికి సేవలు అందిస్తున్నట్టు వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా మీరు కాదని అదృష్టవంతులు, కల్వకుర్తి గడ్డ పైన మేము ఉండడం, మేము అందరం ఉండడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నిజంగా ఈ రోజు ₹1 ఖర్చు పెడితే ఇంట్లో భార్య అడుగుతుంది, ₹1, ₹2 ఖర్చు పెడితే ఇంట్లో కొడుకులు అడుగుతారు, ఏంది నాన్న ఇంత సంపాదించేసి నువ్వు మొత్తం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నట్టు. అలా కాకుండా ఇక్కడ నిజంగా మంజుల వదిన గారికి నిజంగా సతీమణి మంజుల వదిన గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు అన్న వెనుకాల ఉండి మన్ననే గర్భవతి అయినటువంటి నిజంగా ప్రతి ఆడపిల్లకి కిట్లు పంపించిండు మన్ననే. ఇక కడతాల మండలే కాదు 6 మండలాలలో అనేక రకాలైనటువంటి ఈ యొక్క గర్భవతి అయినటువంటి ఆడబిడ్డలు, ఎందుకంటే వాళ్ళ క్షేమంగా ఉండాలి, రాబోయే పిల్లలు కల్వకుర్తి గడ్డ మీద ఉన్న పిల్లలు క్షేమంగా ఉండాలి, రాబోయే పౌరులు వాళ్ళు అని చెప్పేసి, తల్లులు బాగుంటే బిడ్డలు బాగుంటారని చెప్పేసి నిజంగా గడప గడప వెళ్ళి అనేక 3,300 కిట్లను అందించినటువంటి వ్యక్తి నిజంగా మా వెంకటేశ్వర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏం చెప్పాలి, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అన్న గురించి చెప్తే పేపర్ లేకుండా చెప్పగలుగుతాం. కరోనా వచ్చినప్పటికీ కూడా ఒక మార్చల్లో పోయిండు. కరోనా సమయంలో నాకు ఫోన్ చేసేసి కరోనా కిట్లు ఎక్కడుంటే అక్కడ ఇవ్వండి, ఎన్ని కిట్లు కావాలంటే అన్ని కిట్లు అందించండి అని చెప్పేసి అంటే నేను చెప్పిన అన్న మీరు కరోనా వస్తా ఉంది, నీ వల్ల సమాజానికి చాలా అవసరము, నీలాంటి వాళ్ళు బయటికి రావద్దన్నా, నువ్వు ఆరోగ్యం మంచిగా చూసుకో అని చెప్పేసి అంటే అదే రోజు నెక్స్ట్ డే రోజు మార్చెల్లో పోయి కరోనా వచ్చినటువంటి ఆ బిడ్డకి గట్టి ఇట్లా పట్టుకొని కౌలించుకున్నటువంటి వ్యక్తి నిజంగా మా వెంకటేశ్వర. ఎందుకంటే ఒకటే చెప్పిండు, అన్న ఒక మంచి సంకల్పంతో మనం కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం అందించాలని చెప్పేసి వారు మమ్మల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. వారు కూడా చాలా మంచిగా మన పిల్లల కోసం చాలా తపన పడుతున్న వ్యక్తి. నిజంగా వెంకటేశ్వర అన్నట్టుగా వారు వచ్చినందుకు నిజంగా మనం అదృష్టవంతులుగా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన ఆమనగల్లు మన పాపశెట్టి రామన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆమనగల్ బ్రాంచ్ లో మేము
పుట్టింది అత్తలు పుట్టక ముందే లెక్కలు కనిపెట్టింది కొండెక్కకుండా ఈ నిప్పుని కాచామే వెన్నుంటే ముందున్నా భయపడని దగ్గరామే రా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి పట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల భావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల సుడిగాలులు వడగాలులు విసిరదు విలయం పిడుగాగని జడివానను జల్లెదు ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వణికించి నిలబడినోళ్ళం నడబాటుల పడిలో పడి పెరిగిన వాళ్ళం జగనాకుల గడిలో బల నలిగిన వాళ్ళం పంచాకుల కోవెలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం ఎగసి పడే అగ్గి జలం మీద పడే కొండ విలం దాటగల గుండె బలం మనకి ఓవరం మొరటుతనం మొండి ఘటం ఎరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం అగ్గిసెక వాయుసెక నీటిసెక రాజిసెక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగవే అగ్నితనం వీరగుణం వణువణు బతుకురణం ఆయుధమై అని చేసే ఆట విధులమే ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల భావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల గట్టిగా చప్పట్లు. Din, da da re da di din, da da re da di din.
కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే 6 నెలల ముందు ప్లాన్ చేయాలి. 6 నెలల కష్టాన్ని కూడా మేము మర్చిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత చక్కగా చేసినటువంటి చిన్నారులకి ఆ వెంకటేష్ అన్న సతీమణి అయినటువంటి మంజుల గారు నిజంగా వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ఓ చిన్నారుల చేత గ్రూప్ ఫోటో ఒకటి దిగవలసింది కోరుతాం. మిడిల్కి రండి. చెప్పాను మేడం, ముందుకు రండి. పిల్లలు ఓకే. ఓకే. మా మంజుల వదిన నిజంగా అన్ని కార్యక్రమాలకు తనయ్యుండి నువ్వు ఏం చేసినా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఆ రాముడికి సీతాదేవి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నదో ఇప్పుడు వెంకటేష్ అన్నకి మా వదిన మంజుల వదిన గారు తోడుగా ఉంది. కాబట్టి మంజుల వదిన 2 మాటలు మా అందరిని ఉద్దేశించి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తలకొండపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవ ప్రోగ్రాంకి మీరందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు శ్రీలయ కల్చరల్ అకాడమీ వారి తరఫున మంచిగా చిన్నపిల్లలని దాసి గారు చిన్న పిల్లలకు ఇంత మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చిన్న ఊరు చిన్న పిల్లలు చిన్న గవర్నమెంట్ స్కూల్లో పల్లెటూర్లలో ఉండే పిల్లలందరికీ కూడా ఇంత మంచిగా డ్యాన్స్ నేర్పించి మనందరినీ కళ్ళ ముందల వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు తలకొండపల్లి మన ఉప్పల వెంకటేశ్వర గారు నిర్వహిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్నందుకు చాలా ఆనందకరం. థ్యాంక్ యూ. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీల నామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని పురువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కమ్మెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా. ముసినగబుల రసిక శిఖామణులు సానిధమగరి సవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మరిదమణి ముసినగబుల రసిక శిఖామణులు తాగిడ తగజను తపస పరిచూపుల అసదృశ విక్రములు తగజను తగజిమి తగమీ సంగీతి దోషపరాయణులు వీరమ మగరిగమ గరియవరలు మరగులోల్బడులు. క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా, కనవే మీరా. దొరలు భూగరులు తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని
జారిన విభులు ముందు పెరిగి వెళ్ళబోయి ముచ్చమటలు పట్టిన ధరలు తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు పిల్లెత్తలేక మొగలెత్తలేక సిగ్గేసిన నరకుంగములు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగణులు ఎత్తేవారు లేదా వీళ్ళు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా వీళ్ళు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా వీళ్ళు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా వీళ్ళు ఎక్కు పెట్టేవారు లేరా ఎక్కుతాదిమిరా అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు చింతవంక బోర కంట చూసినాడు చింతవంక బోర కంట చూసినాడు ఒక్క చిటికెలో వీళ్ళు ఎక్కు పెట్టినాడు చిటికెలో వీళ్ళు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనుడు కడలునికెను సీతా నవవధుడు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ అదుగోనయ్యా రమణీలామ నవలావణ్య సీమ ధరా పుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిగా శ్రీ రఘురామ కనవేమిగా రామ కనవేమిగా
గేమ్స్. మీ సైలెన్స్ చూస్తూ ఉంటుంటే ఎంత లీనమైపోయారో నాకు అర్థమైంది. వాళ్ళు పిల్లలా పిడుగులా మీరే చెప్పాలి. ఇప్పుడు పిల్లలా పిడుగులా చాలా అద్భుతంగా నిజంగా రాబోయాని కట్టే కొట్టే తెచ్చుకునే నైపుణ్యాన్ని గత వందే మాతరం ఫౌండేషన్ శృతిలయ కల్చరల్ అకాడమీకి 15 సంవత్సరాల నుంచి చాలా సీనియర్ మోస్ట్ ఒక డిప్లొమా పొందినటువంటి వ్యక్తి సూర్యాపేట నుంచి అక్కడ అమ్మా నాన్నల్ని వాళ్ళ భార్యని పక్కన పెట్టేసి కూడా మన పిల్లలకి ఇంత అద్భుతంగా ఇక్కడే ఉండి నేర్పించినటువంటి మన నాగార్జునకి ఒకసారి గట్టే చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చిన్నాళ్ళకి